ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఆత్మకు నేను దూరంగా ఉన్నాను అని అనుకునేవారు దరిచేరడానికి అడుగులు వేయాలా? ఆ దూరము ఎంత? వేరుగానున్నది ఎవరు? నేనులిద్దరా? నీవే ఆత్మవి, ఎరుక జ్ఞానానివి అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఆత్మకు నేను దూరంగా ఉన్నాను అని అనుకునేవాడు ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వం, ఈ అహంకారం. ఆత్మని చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి అని అనుకుంటాడు. ప్రయత్నము అవసరము. అది ఎంతవరకు? నిశ్చలత కోసం మాత్రమే ప్రయత్నం. నిద్రలో ఉన్న నిశ్చలతని జాగ్రత్తావస్థలో తీసుకొని రాలేకపోతున్నాము. ఎందుకంటే అక్కడ తలంపులు అనేవి, ఆలోచనలు అనేటివి అడ్డు వస్తున్నాయి. తలంపులన్నీ క్షణకాలమైన నిలపగలిగితే మన లక్ష్యమైన నిశ్చలతకు దాని ముఖంగా ఎంతో ముందుకు మనము సాగినట్లే అవుతుంది. జాగ్రత్తావస్థలో నీ యత్నం ఉంది అంటే నీ ప్రయత్నం ఉంది, ఎరుక ఉంది, ఆలోచనలను అరికట్టడం ఉంది. ఆత్మను సాధించాలని అనుకునేవాడు ఇప్పుడు అది సిద్ధంగా లేనట్లే కదా. ఆత్మస్థితి శాశ్వత స్థితి, మార్పు లేనిది. నీవు ఉన్నది కూడా ఆత్మగానే ఉన్నావు, కానీ కొత్తగా ఏదో సాధించాలని నువ్వు అనుకుంటున్నావు. ఆత్మ అనేది కాలము, దేశము చేత అది బంధింపబడట్లేదు. కాలదేశాలన్నిటి కూడా నీలో ఉన్నవి. అలాగే నీ చుట్టూ చూచే సర్వస్వము కూడా నీలో ఉన్నదే. ఇవన్నీ కూడా అహంకారం ఉన్న చోటే ఈ ప్రశ్నలన్నీ మనకు ఉదయిస్తున్నాయి. అహమిక అనేది ఒక కల్పితమైనది. అహమికం అంటే ఏమో విచారించు అని భగవాన్ అంటారు. దేహం అనేది జడము. అది ఎప్పుడైనా నేను దేహం అని చెప్తుందా? అది చెప్పుకోదు. ఆత్మ శుద్ధ చైతన్యము, అది నేను అని ప్రకటించుకోదు. నిద్రలో అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవరే కానీ అక్కడ నేను నిద్రపోతున్నానని చెప్పదు. మరి ఇక అహమిక మాట ఏంటి అంటే అది ఎక్కడ పుట్టుకొచ్చిందని అంటే జడ దేహానికి, ఆత్మకి మధ్యలోనిది. అది దానికి స్వయంగా ఒక చైతన్యం లేదు, ఒక స్థితి అనేది లేదు. దానికోసం వెతికితే అది ఒక కొరవి దెయ్యం వలె మాయమైపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి చీకట్లో ఏదో తన పక్కన ఉన్నట్లు ఒకడు భ్రమపడతాడు. అక్కడ ఏదో ఒక నల్లని వస్తువుగా ఉంటుంది అని అనుకుంటాడు. దగ్గర చూస్తే అది కనిపించదు, కానీ అది ఏదో ఒక చెట్టు, ఒక స్తంభమో ఏదో ఉన్నట్లుగా వాడు చూస్తాడు. అక్కడ అంటే వాడు చూసేవాడు జాగ్రత్తగా దాన్ని చూడకపోతే అది మనకి ఎలా అనిపిస్తుంది? ఒక దయ్యమై మనకు ఒక భయం కల్పించేటట్లుగా చేస్తుంది. అక్కడ దగ్గరగా వెళ్ళి చేస్తే అసలు అక్కడ ఏమీ ఉండదన్నమాట. అసలు అది ఉంటే కదా మనకు కనిపించడానికి. అలాంటిదే ఈ అహమిక కూడా అలాంటిదే అన్నమాట. దానిని చూడనంత వరకు మనకు ఈ అహమిక ఏం చేస్తుంది? తంటాలు తెచ్చిపెడుతూనే ఉంటుంది. నేనులు పోని అంటే ఇద్దరు నేనులు ఉన్నారా అంటే ఇద్దరు నేనులు లేరు, ఒకటే నేను ఉంది. ఒకటే నేను ఒక విషయిగా ఉంటుంది, ఎరుకగా కూడా ఉంటుంది. యథార్థ స్వభావం తెలిస్తే ఇవేమి మనకు ఉండవు అన్నమాట. అంటే నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కనుక ఆ మిథ్యారూపం వదులుకో అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. గాఢ నిద్రలో ప్రపంచం ఎక్కడ ఉంది? ఆ నిద్రలో ప్రపంచం లేదు, దుఃఖం లేదు, బంధాలు లేవు. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే మెలకువలో వస్తున్నాయి. అంటే అక్కడ నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ ఆత్మ అనేది సమంగానే ఉన్నది. ఆ దూరం ఎంత అని అడుగుతున్నది ఎవరు?
పోనీ నిద్రలో మనసు లేదు, ప్రపంచం కానీ అందులో కనిపించే విషయములు కానీ అవన్నీ కూడా మానసికాలే, అంటే మైండ్ యొక్క ప్రొజెక్షన్స్. ఇవన్నీ కూడా మనసులోటివి, ఆత్మవి కావు. మరి నిద్రలో నాకు ఏమీ తెలియట్లేదు అని అంటున్నావు. ఆ అంటున్నది ఎవరు? అది తీరా విచారిస్తే అట్టివాడు లేడు. ఇదంతా కూడా, ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతూ ఉంది అనే ఒక భావన, ఇవన్నీ కూడా మనకి అడ్డు వచ్చి పడుతున్నాయి. పని చేసేది ఎవరో పరిశీలించు, నేనెవరో అది గుర్తుంచుకో అని చెప్తున్నారు. నీ విధి అనేది అంటే నీవు చేసే కార్యాలు కానీ, కార్యక్రమాలు కానీ, కార్యకలాపాలు కానీ అవి నిన్ను బాధించదు. అవన్నీ కూడా తానే జరిగిపోతూ ఉంటుంది. అక్కడ చేయుటకు కానీ పోనీ మానటకు కానీ నీవేమీ యత్నించకు. యత్నించినావో అక్కడ ప్రయత్నించినావో అది బంధమై కూర్చుంటుంది. జరగవలసింది జరగనే జరుగుతుంది అని భగవాన్ అంటూ ఉంటారు. అంటే విధి నీవు పని చేయరాదని ఉంటే నువ్వు ఎంత వెతికినా సరే నీకు అక్కడ పని దొరకదు. పని చేయవలనని విధి వ్రాస్తే అక్కడ బలవంతంగానైనా ఆ పని చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఆ పరమశక్తికి వదిలిపెట్టు అంటున్నారు. సత్యమగు ఆత్మ అనంతమైనది, దానికి ఆది ఆద్యంతాలు లేవు అసలు. ఈ రెండవ నేను అనేది పుడతా ఉంది, అది వచ్చేసి ఎప్పుడు నశిస్తూ ఉంది, పుడుతుంది, అది శాశ్వతం కాదు. ఈ మారుతున్న ఆలోచనలు ఎవరికో పరిశీలించు, అహంభావన యొక్క మూలం కనుక్కో, అనుగ్రహం చేత ఆత్మ ఒక్కటే మిగులుతుంది అని భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువు గారు. అలాగే ఆత్మకు నేను దూరంగా ఉన్నాను అని అనుకునేవారు దరి చేరడానికి అడుగులు వేయాలా? ఆ దూరం ఎంత? వేరుగానున్నది ఎవరు? నేనులు ఇద్దరా? నీవే ఆత్మవి, ఎరుక జ్ఞానానివి. చెప్పమ్మా, నువ్వే చెప్పాలి, ఇంకెవరు లేరు అక్కడ. గురుగారు, అంటే ఒకటే నేను ఉంది, రెండు నేను లేవు. రెండు నేలున్నలు అనుకుంటే రెండు ఆత్మలు ఉన్నట్లు, కానీ ఒకటే నేను. కాబట్టి ఈ నేను ఒక ఆత్మగా ఉంటూ ఆత్మంటూ ఏమో తెలియక ఈ మాయా ప్రపంచంలో ఈ భ్రమలో ఉంటూ అన్యత్వానికి లోనయ్యి ప్రపంచాన్ని అదే సత్యమని భావిస్తూ ఉండడం వల్ల అది అసలు నేను ఏమని చెప్పేసి తనకు తెలియకపోవడం వల్ల అది నేనంటే తెలియక ఒకటే అని అనుకుంటాను గురుగారు. అంటే వేరుగానున్నది ఎవరని అంటే ఈ మాయా నేను అనుకుంటా ఉంది, నేను వేరుగా ఉన్నానని ఈ మాయ నేను అనుకుంటా ఉంది. అసలు ఆత్మ దేనికి తెలుసునా? తెలియదు గురుగారు. వేరుగా ఉంటుంది ఎట్లా తెలుస్తుంది? ఆత్మ దీనికి తెలియదు, కానీ ఇది ఇది వేరు, ఇది అనుకుంటుంది నేను ఆత్మకు దూరంగా ఉన్నానని ఇది అనుకుంటుంది. ఆత్మ అంటే ఏమిటో తెలియకపోతే దూరం అని ఎలా అంటుంది? గురువు గారు, ఆత్మ అంటూ ఏమో తెలియకపోతే నువ్వు చెప్పు ఆయన. గురుగారు, అంటే ఇక్కడ ఆత్మకు నేను దూరంగా ఉన్నాను అని అనుకునేవారు దరిచేయడానికి అడుగులు వేయాలి అంటున్నారు. కానీ అసలు ఈ అహంకారానికి ఆత్మ ఒకటి ఉందని, అది తన స్వరూపం అని అనేది దీనికి తెలియదు గురువు గారు. అసలు అంటే ఎంతసేపటికి ఇది బాహ్య దృష్టే ఉంటుంది కానీ అసలు అది
ఆత్మ దృష్టి ఒకటి ఉందని, అది నా సహజ స్వరూపం అని అనేది దీనికి అసలు ఎంత చెప్పినా మింగుడు పడదు. అసలు అది దూరమా దగ్గర అన్నది ప్రశ్న అసలు ముందు అసలు ఆత్మ గురించి ఎంత అవగాహన చెప్పినా అది పట్టించుకోదు. అసలు తన ఎప్పుడు దాని గురించి ఆలోచించదు, విచారణ కూడా చెయ్యదు. ఎందుకంటే ఎంతసేపటికి ఇది బాహ్య దృష్టి అలవాటైపోయింది. ప్రపంచం సత్యం అనుకుంటుంది, ఇతరులు సత్యం అనుకుంటుంది. సో బంధువులు, బంధాలు ఇవన్నీ సత్యం అనుకుంటుంది. ఇవన్నీ లేవు. ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము, అది నీ స్వరూపము అంటే అది వింటుందే గాని పట్టించుకోదు ఇంక అసలు దాని గురించి. ససేమిరా అంటుంది అది. అసలు దానికోసం ఏ ప్రయత్నము చేయదు అసలు. అసలు ఆ దూరమా దగ్గర అన్నది తర్వాత ప్రశ్న. అసలు ముందు ఆత్మ అనేది నీ స్వరూపం అని చెప్పినా కూడా అది ఆ మనసు ఒప్పుకోదు. అంటే ఆ మనసు లక్షణము అదే భగవాన్ చెప్తారు కదా, తన కన్నుని తాను పొడుచుకుంటుందా అని. ఇప్పుడు అది నీ స్వరూపం అనిస్తే ఇప్పుడు దాని ఆ అంటే ఎవరు తను తాను దుఃఖించుకోరు కదా. అట్లానే ఇది కూడా తన మూలమేంటో తనకి తెలియదు. ఎంత చెప్పినా తన మూలమేమిటో తనకు అసలు తెలియదు. అది అసలు తను ఎక్కడ పుట్టింది, తన స్వరూపం ఏంటి అనేది తనకే అవగతం లేదు అసలు ఆ మనసుకే. మరి అట్లా ఉండాలి. గురువు గారు అంటే ఇక్కడ భగవాన్ అదే అంటే మీరు చెప్పినా కూడా గురువు గారు నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు కదా గురువు గారు. అంతకు మించి వేరు మార్గం లేదన్నారు కదా. అట్లీస్ట్ అంటే ఆలోచనలు ఒక కొంత అవగాహన ఏంటంటే ఆలోచనలు వస్తే నీకు అన్యత్వం ఏర్పడుతుంది. ఆలోచనలు లేకపోతే నీకు అంటే ఆ ప్రపంచ దృష్టి ఉండదు కాబట్టి, అంతర్దృష్టి ఉంటుంది కాబట్టి, ఆలోచన లేని మనస్సు ఆత్మ అని చెప్పుకున్న ఆలోచనలు వస్తే నీకు బంధము, ఆలోచన లేకపోతే బంధం ఉండదు అక్కడ. కాబట్టి కొంతమేర ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటాం వరకు వీడి ప్రయత్నం. ఆ తర్వాత అసలు అది అంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుందా లేకపోతే ఆత్మలో సంసిద్ధుడు అవుతాడా అనేది అసలు వీడు తెలుసుకోలేడు. ఎందుకంటే అసలు ఇది అది ఏ అవస్థలో ఉంది, ఏ స్థితిలో ఉంది, లేకపోతే ఇంద్రియాలకు అతీతంగా ఉన్నది మనస్సుని ప్రయత్నంతో నువ్వు అందుకోలేదని చెప్పినా సరే వీడు ఎంత సాధించినా ఎంత ప్రయత్నం చేసినా అసలు అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగానే అది అసలు అందుకోలేదు ఆత్మని. కాబట్టి అంటే ఇక వాడి ప్రయత్నము కొంత అవగాహన తెచ్చుకొని ఏమీ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మీరన్నట్టు గురువు గారు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి అది అప్పుడు అసలు ఆలోచన లేని స్థితి రావటానికే అది అనుగ్రహం ఉండాలి. అనుగ్రహము ఉన్నది ఇప్పుడు కూడా. ఆలోచనలు కదలికలు వస్తున్నా అనుగ్రహం ఉండబట్టే వస్తున్నాయి. కానీ ఆ ఆలోచన లేని స్థితికి రావటానికి కూడా అనుగ్రహం ఉండబట్టే వాడు రావాలి. కాబట్టి ఆ మార గుర్తించి ఇది ఆ అనుగ్రహం చేతనే నేను ఇంతవరకు నేను వచ్చాను అన్న దృక్పథంతో, ఆ విశ్వాసంతో ఉన్నట్టయితే గనక ఖచ్చితంగా మీరన్నట్టు ద సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆత్మ జ్ఞానం ముందు నడిపిస్తుంది. అది దానికి దేశకాల వస్తువులతో సంబంధం లేదు కాబట్టి అది నిర్ణయిస్తుంది. మీరన్నట్టు డిసైడింగ్ ఫ్యాక్టర్ అది. ఇంకా అంటే ఇంకా నువ్వు తప్ప అన్యదా శరణం నాస్తి అంటారు కదా గురువు గారు. ఇంకా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నువ్వు నీ ఆకారమైన నిరాకారమైన నువ్వే నాకు దిక్కు. నా హృదయంలో ఉన్నావు నీవు. నా పరమాత్మవి నువ్వు అన్నిటికీ ఆధారమే ఉన్నావు. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు. కాబట్టి అసలు వీడికే దిక్కు లేదు ఈ అహంకారానికి. కాబట్టి వీడికి ఖచ్చితంగా ఆ పరమాత్మే దిక్కు మళ్ళీ వీడికి. కాబట్టి ఆ పరమాత్మను ఆశ్రయించాల్సిన తప్ప వేరే మార్గం లేదు వీడికి. ఇంకా తన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే తన స్వరూపాన్ని ఆశ్రయించాలి మళ్ళీ వాడు. కాబట్టి ఆశ్రయించేది ఏదో కొంత అంటే ముందు కొంత విశ్వాసంతో దాన్ని దగ్గరే దరి చేర్చుకుంటే, అంటే నువ్వు నిరాకారమైన ఆకారమైన నువ్వే నాకు ఉన్నావు కాబట్టి, నువ్వే నుండి నడిపిస్తున్నావు కాబట్టి, అన్నిటికీ ఆధారం నువ్వే కాబట్టి, ఈ మనస్సు కూడా నువ్వే ఆధారం కాబట్టి
ఈ మనస్సుతోనే ముందు నిశ్చల స్థితికి వచ్చి ఆ నిశ్చల స్థితిని అనుగ్రహంతో అది తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపజేస్తుంది గురువుగారు. అప్పుడు అప్పుడు తేలుతుంది, ఓహో ఉన్నది జ్ఞానమే, ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానమే అని. అప్పటిదాకా వీడు ఆ ఎంత సూక్ష్మంగా వీడు వెళ్ళినా ఆ నేను మిగిలే ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ మిగిలిన ఆ నేను ఆ మిగిలి ఉండబడిన ఆ నేను ఏదైతే ఉందో అది అంతమవ్వాలి అంటే, అది మూలంతో సహా పెకిలింపాలి అంటే కేవలము స్వరూప జ్ఞానం ప్రకటించడంతోనే అది ఆ మూలాలతో సహా అది పెకిలింపబడుతుంది. అంటే లేనిది లేనట్లుగా లేకుండా పోయి అనుగ్రహం చేత ఉన్నది ఉన్నట్లుగా ప్రకటింపబడుతుంది. అది నీ స్వరూపంగా ప్రకటింపబడుతుంది. కాబట్టి ఇక్కడ వీడికి మార్గం అంటూ ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు. దూరమా దగ్గర అనేది కూడా ఆలోచించకుండా నాకు అంటే ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది అన్న ఆలోచన కూడా విడనాడి కేవలము లోపల ఉన్న హృదయము మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, అది అన్నిటికీ ఆధారమైన నీవు నాకు కూడా ఆధారము, ఉనికి లేని నాకు కూడా నువ్వే ఆధారం కాబట్టి నాకు నువ్వు తప్ప వేరే మార్గం లేదు, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నువ్వు నన్ను ఎటు నడిపిస్తావో అటు నడిపించు అన్న రీతిలో గనక వీడు ఉంటే కొంతమేర అది నిశ్చల స్థితికి తీసుకొచ్చి ఖచ్చితంగా అది రమణుడికి ఏ జ్ఞానమైతే అది అందించిందో ఆ జ్ఞానమే వీడిని నడిపిస్తుంది. కాబట్టి ఎవరిని మట్టు పెట్టి అది ప్రకాశించాలా అనేది అది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మన చేతుల్లో లేదు. కాబట్టి యజమాని తన పట్టకారిని పట్టుకున్నట్టు ఆత్మ చేతిలో గనక మనము ఒక పట్టకార వలె ఉంటే అది వేడిగిన పట్టుకుంటుందా చల్లగిన పట్టుకుంటుందా అనేది యజమాని ఇష్టం. ఆ పట్టకార ప్రశ్న వేయదు. అట్టానే అది ఎటు నడిపిస్తుందో అనేది ఆ జ్ఞానం ఇష్టం. సో దానికి డిసైడ్ అయి ఉండాలి. ఉంటే గనక ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చి మట్టు పెడుతుంది గురుగారు. ఇంకా గురుగారు అంతవరకు చెప్పింది చాలా బాగా ఉంది. అసలు దూరము అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? అంటే వీడికి భగవంతుడు మొదటి నుంచి ఈ అహంకారానికి మనస్సుకి ఆ విషయ జ్ఞానము సేకరించడం అలవాటైంది కాబట్టి భగవంతుడు కూడా తనకు విడిగా ఒక దూరంగా ఉన్నాడని అనుకుంటుంది. తనకి అంటే అన్యంగా ఒక భగవంతుడు ఉన్నాడు, తనకి దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ముల్లోకాలలో ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలోనో కైలాసంలోనే ఉన్నాడు. వాడు వచ్చి నాకు మోక్షాన్ని ప్రసాదించాలి, అంత దూరం నుంచి పైకొచ్చి నాకు కిందకొచ్చి నాకు ప్రసాదించాలి అన్న ఒక పందాలో వీడి విషయ జ్ఞానం సేకరించుకున్నాడు. కాబట్టి ఎంతసేపటికి ఆ దూరాన్నే పెట్టుకుంటాడు. ఎందుకంటే మనము విడిగా ఉండే పూజ చేస్తున్నాం భగవంతుడిని, నాది నా స్వరూపం అని మనం పూజ చేయట్లేదు కదా. కాబట్టి భగవంతుడు మనకి విడిగా ఉన్నాడు, మనకి దూరంగా ఉన్నాడు. ఒక 6 అడుగుల దూరంలోనే, 1 అడుగు దూరంలోనే మన పటం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాము. అంటే ఈ పటంలో ఉన్న దేవుడు మళ్ళీ ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. మన పూజ గదిలో ఉన్నాడు అనుకో, మళ్ళీ ఎక్కడో కైలాసంలోనో లేకపోతే అక్కడ కూర్చున్నాడు, పాల సముద్రం మీద కూర్చున్నాడు, అక్కడ కైలాస పర్వతంలో ఉన్నాడు అన్న పందాలో వీడు ఆ జ్ఞానం సేకరించుకున్నాడు. కాబట్టి ఆ దూరం కూడా ఆత్మకి వర్తింపజేసుకుంటున్నాడు. అందుకని ఇక్కడ నేను అనుకుంటున్నా గురు, ఆ దూరం అంటే ఇక్కడ దరికి చేరడానికి అడుగులు వెయ్యాలా, దూరం ఎంత, నీకు వేరుగా ఉన్నది ఎవరు అన్న ప్రశ్నలు వీడు వేసుకోడు. అసలు వేసుకోడు. ఎందుకంటే మనసు అంగీకరించదు. తన కన్ను తను పొడుచుకున్నట్టు ఎంతసేపటికి భగవంతుడు దూరంగా ఉన్నాడనే, సత్యంగా ఉన్నాడని అనుకుంటున్నాడు. అది నా స్వరూపం అంటే ఒప్పుకోడు. ఎందుకంటే నా స్వరూపం అయితే మరి సుఖ దుఃఖాలు వీడు అనుభవిస్తున్నాడు కదా. అందుకని దూరంగా ఉన్నాడనే భావించి వీడు ఆ అన్యత్వం, ఆ భేద దృష్టి ఏర్పడింది కదా గురువు గారు. ఆ భేద దృష్టి ఏర్పడింది కాబట్టే వీడికి జీవుడు దూరంగా ఉన్నాడు, ఇతరులు భేదంగా ఉన్నది, అలానే భగవంతుడు కూడా భేదంగా ఉన్నాడు వీడికి. నేనంటే ఆలోచన, దేహం అన్న భావన కలిగినప్పుడే ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారం చేసుకొని మిగతా తప్పులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అది మొదటి తప్పని గ్రహించలేకపోతున్నాడు. మిగతా తప్పులు సత్యం అనుకుంటున్నాడు. అది తప్పు అనుకోవట్ల వాడు. అంటే ఆ భేద దృష్టి కూడా
తప్పు అనుకోవట్లేదు, అది సత్యం అనుకుంటున్నాడు. ఇతరులు సత్యం అనుకుంటున్నాడు, నాకు విడిగా ప్రపంచం ఉందనుకుంటున్నాడు, నాకు విడిగా భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాడు, నాకు విడిగా సంసారం ఉందనుకుంటున్నాడు. ఇలా ఇంకంతా అన్యత్వంతోనే, ఆ ద్వంద్వభావంతోనే వీడు అన్ని రాగద్వేషాలు కానీ, ఇష్టాలు కానీ ఇవన్నీ ఆ నేనుని ఆధారం చేసుకొని వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి ఆ నేను ముందు అది తేలిపోతే ఇవన్నీ వాటంతట అవే రాలిపోతాయి. వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీడు. ఇది అందుకనే మీరు చెప్తారు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదంతా అసత్యం అని భావించాలంటారు కదా. ఆ అవగాహనతో వీడు కొంత కొంత ప్రయత్నం చేస్తే అసలు నేను నేను అనేదే అక్కడ, మనస్సు అనేదే అసలు లేదు. దాని నుంచి ఏ విషయాలు వచ్చినా అవి లేనట్టే. కానీ వీడు ఉన్నాడని ఊహించుకుంటున్నాడు కాబట్టి కొంత అవగాహనతో ఆ మనస్సు నుంచి ఏదొచ్చినా సరే అది అసత్యము అని గ్రహిస్తే చాలు. మీరన్నట్టు గురువు గారు, మనసే అసత్యము అంటే ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది కాబట్టి, సమస్య లేదు కాబట్టి ఇక్కడ సమస్య లేదు, పరిష్కారం లేదు కాబట్టి మనస్సు అనేదే లేదు కాబట్టి ముందు అసలు అది తేలిపోతే ఇవన్నీ దానంతట అవే రాలిపోతాయి. ఇక వాటి గురించి ప్రస్తావాల్సిన అవసరం లేదు. కాబట్టి అందుకని ఈ దూరము దగ్గర అనేది వీడికి అసలు ఆ భేద దృష్టి ఏర్పడింది కాబట్టి చెప్తున్నారు. నీకు భగవంతుడు దూరంగా ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి, నీకు ఆత్మ కూడా దూరంగా ఉన్నావు అని అనుకుంటున్నావు. ఆ దూరము అసలు ఏంటి, అది అనేవాడు ఎవడు, ఆ అడుగులేసేవాడు ఎవడు అన్నది కొంత విచారణ చేస్తే నీకు కొంత అవగాహన వస్తుంది అని చెప్తున్నట్టు అనిపిస్తుంది గురువు గారికి. ఎందుకంటే విచారణ చేయకపోతే ఇదే సత్యం అనుకుంటాడు, ప్రపంచం సత్యం అనుకుంటాడు, భార్యా పిల్లలు సత్యం అనుకుంటాడు, బంధువులు సత్యం అనుకుంటాడు, మిత్రులు శత్రువులు ఉన్నారనుకుంటాడు. సో ఈ భేదభావం అంతా, ఈ ద్వంద్వభావం అంతా సత్యమనే ఇప్పుడు కూడా వాడు ఆ అహంకారం ఉందనే అనుకుంటున్నాడు, మనస్సు ఉందనే అనుకుంటున్నాడు, లేదని ఎప్పుడు అనుకోడు వీడు. ఆ మనస్సు చెప్పిందే చేస్తున్నాడు వీడు, ఆలోచన వెంబటే వెళ్తున్నాడు, ఆలోచన విస్మరించట్ల, ఆలోచన స్మరిస్తూ ఉన్నాడు. అది ఏది చెప్తే అది దాని యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. నేను చేస్తున్నాను భావన మొదలవుతుంది, మళ్ళీ వెంటనే ప్రతికూలమా అనుకూలమా మొదలవుతాయి. ప్రతికూలమైతే దుఃఖిస్తున్నాడు, అనుకూలమైతే ఆనందిస్తున్నాడు. ఇంకా అంతే, ఆ కర్తృత్వ భావన ఏర్పడిపోతుంది. దాంతో ఇంకా అన్ని మొదలవుతున్నాయి. ఇక దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నేను పోతే, శరీరం పోతే నేను కూడా పోతాను అనుకుంటున్నాడు. ఇతరులు కనుక నా ముందు చనిపోతే నేను కూడా చనిపోతాను ఒకరోజు అనుకుంటాడు. అసలు ఎవరు చనిపోతున్నారు, దేహం చనిపోతుందా, నువ్వు చనిపోతావా అనేది విచారణ చేయట్లా వాడు. సో అందుకని ఇక్కడ అన్ని విడిగా ఉన్నాయి అనుకుంటున్నాడు కాబట్టి ఆ దూరము దగ్గర అన్నది చెప్తున్నారు ఇక్కడ భగవాన్. సో ఆత్మ కూడా నీకంత అంత దూరం ఎంత ఉంది అసలు, ఆ వేరుగా ఉన్నది ఎవరు అసలు, నేను అసలు ఈ రెండు నేనులు ఉన్నాయా అంటున్నారు ఇక్కడ భగవాన్. మళ్ళీ అదే అంటారు కదా గురువు గారు, అసలు ఆత్మ నేను అహంకారం నేను అన్నట్టయితే అవి రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది, అలా కుదరద్దు అంటారు కదా గురువు గారు భగవాన్. కాబట్టి ఇక్కడ రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే అహంస్ఫురణ. అది వీడికి తెలియదు. బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో, అసలు అహంకారం అంటే నేనున్నాన్న అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము నిలవలేదు, అది అంటిపెట్టుకునే ఉన్నది. కాకపోతే వీడు ఆ అహం దేహము అదే అనుకుంటున్నాడు, అహంస్ఫురణని మర్చిపోతున్నాడు. అంటే ఏదైతే తను కాదో అది అవును అనుకుంటున్నాడు, ఏదైతే అవునో అది కాదు అనుకుంటున్నాడు. ఏదైతే చావు పుట్టుకలు లేదో దాని గురించి పట్టించుకోవట్లా, ఏదైతే చావు పుట్టుకలు ఉన్నాయో అది నిజం అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ రెండో నేను ఉంది అనుకుంటున్నాడు ఇక్కడ, మాయా నేను. సో అది ఎండమావు లాంటిది, అది సూర్యరశ్మి సూర్యకిరణాల ఆధారమైన అక్కడ నీరు ఉన్నట్టు అనిపిస్తుంది వాడు దూరంగా చూస్తే, మళ్ళీ దగ్గరికి వెళ్తే అది నీరు ఉండదు. అట్టానే ఆ ఎండమావు లాంటిది అని వీడు చెప్పినా కూడా లేదు లేదు నీరు ఉంది అని వెళ్తాడు అక్కడికి. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ వాడు అది గ్రహించడు. అక్కడ అంటే ఎండమావి అని తెలియదు వాడికి. అట్టానే మనసు కూడా ఒక ఎండమావి లాంటిది అని వాడికి తెలియదు. నీరు ఉందనే ప్రారంభిస్తాడు, నాకు విడిగా భగవంతుడు ఉన్నాడనే అనుకొని పూజ చేస్తాడు. కానీ అంటే వాళ్ళలో మార్పు రావాలి. అంటే ఎంత పూజ చేసినా, ఎంత భజన చేసినా, నువ్వు ఎంత విడిగా దేవుడు ఉన్నా మళ్ళీ అది గమ్యానికి తీసుకెళ్ళాలి. కాకపోతే అక్కడే ఉండిపోతున్నారు కొంతమంది గమ్యానికి చేరుకుంటున్నారు. అంటే చేరుకుంటామంటే కనీసం అంటే ఇవన్నీ ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే అవన్నీ నిశ్చల స్థితికి వరకు దారి తీస్తారంటారు కదా గురువు గారు. అంతవరకే, అంతమించి ఎవరు ఆ తర్వాత ఆ ప్రయత్నం అందుకోలేదు అసలు దాన్ని, ఆత్మని. ఎన్ని మార్గాలు ఎంచుకున్నా నిశ్చల స్థితికి వరకు
రావటానికి అవకాశం ఉంటుంది. అది కూడా అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటేనే ఆ నిత్యస్థితికి రాగలడు. అనుగ్రహం ఇప్పుడు ఉన్నది. అదే భగవాన్ అంటారు, నీళ్ళు ఇప్పుడు నువ్వు అన్వేషణ చేస్తున్నావంటే అనుగ్రహం ఉన్నట్టే. నువ్వు సత్సంగంలో ఉన్నావు అంటే అది అనుగ్రహం ఉన్నట్టే. నువ్వు రోజు ఈ వాక్యాలు వింటున్నావంటే అది అనుగ్రహం ఉన్నట్టే. అనుగ్రహం లేకుండా ఏదీ లేదు. అనుగ్రహం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి అది అందుకని అనుగ్రహం అనే పదాన్ని వాడారు. అంటే ఇక్కడ ఆత్మ వ్యక్తమైంది అంటే అనుగ్రహం వ్యక్తమైనట్టే. కాబట్టి ఇక్కడ ఆత్మకి అనుగ్రహానికి తేడా లేదు, రెండు ఒకటే. కాబట్టి అందుకని ఇక్కడ అసలు ఇన్ని ప్రశ్నలకి నీవే ఆత్మవి, ఎరుక జ్ఞానానివి అని చివరిలో చెప్తున్నారు గురువు గారు. ఆ విషయం వీడికి తెలియదు కాబట్టి, ఈ మనస్సు ఎంతసేపటికి నేనంటే దేహం అని అనుకుంటుంది కాబట్టి అసలు అసలు తన స్వరూపం ఏంటో తను గుర్తించలేదు కాబట్టి, ఎందుకంటే దీనికి మీరన్నట్టు గురువు గారు ఉనికి లేదు, అంటే అసలు ఎగ్జిస్టెన్స్ లేదు. అదే అనిపిస్తుంది గురువుగారు. అంటే ఇప్పుడు ఈ మనస్సుకి అసలు లేని మనస్సు ఇప్పుడు ఆత్మ మీద ఆధారపడి ఉంది. ఇక వీడు ఏం చేయగలడని వీడు ఇంత విర్రవీగిపోతున్నాడు. అంటే ఈ మనస్సుకి అసలు మనస్సే లేదు. అంటే ఈ మనస్సు ఉందనుకుంటాడు. ఒకవేళ ఉన్నా కూడా అది దాంట్లో కదలికలు, ఆ ఆలోచనలు రావాలి అన్నా, ఆ మనసులో కదలికలు రావాలి అన్నా, ఈ శరీరం కదలాలన్నా, ఆ ప్రాణము కదలాలన్నా, వీడు కర్మ చెయ్యాలి అన్నా, అన్నిటికీ ఆధారము ఆ జ్ఞానము ఉండబట్టి ఇదంతా నడుస్తుంది. అసలు వీడికి ఉనికి లేదు. ఉనికి లేని వాడే ఇంత సత్యం అనుకుంటున్నాడు. మరి అంటే కొంత అవగాహన వస్తే ఏంటంటే వాటి జోలికి వెళ్ళకుండా ఉంటాడు గురుగారు. అంటే ఓహో ఇది ఆ జ్ఞానం నడిపిస్తుంది. ఇక మన చేతిలో ఏం లేదు, ఇది మన ప్రయత్నం లేదు. అసలు కనీసం నేను ఎలా గాలి పీస్తున్నానో నాకే తెలియట్లా. అది గుండె ఎలా కొట్టుకుంటుందో నాకే తెలియట్లేదు. నేను నిద్ర నుంచి ఎలా మేల్కొంటున్నానో, లేకపోతే నిద్రలోకి ఎలా జారుకుంటున్నానో అసలు ఏ ప్రయత్నము లేదు. మరి ఇటువంటివి న్యాచురల్ గా ఏ ప్రయత్నం లేక ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి, మరి ఆ అదే నడిపిస్తుంది కాబట్టి ఇక నేను చేయాల్సింది ఏముంది? ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ. అందుకే భగవాన్ ఊరక ఉండు అంటే ఇక్కడ ఆ పని లేకుండా మానటం కాదు. ఇదంతా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అంటే ఆ జ్ఞానము ముందుండి నీ ద్వారా నిన్ను ఒక ఉపాధి చేసుకొని నీ ద్వారా జరిపించబడుతున్నాయి. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ అంటారు కదా గురువు గారు. నీ ద్వారా జరిపించబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు. ఊరక ఉండు అంటే ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో. నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి. అంతకు మించి నీకు వేరే మార్గం లేదు అంటారు కదా గురుగారు. కాబట్టి ఖచ్చితంగా అది ఏమి అంటే తనకే ఉనికి లేదు, తన నుంచి వచ్చే ఆలోచనలు కూడా ఉనికి లేదు, తన నుంచి వచ్చే విషయాలకు కూడా ఉనికి లేదు. తను ఏ గ్రహించినా సరే, ఇప్పుడు మనస్సు ఉనికి లేదు అంటే ఎగ్జిస్టెన్స్ లేదు, తనకే దిక్కు లేదు. తన నుంచి వచ్చే ఆలోచనలకు ఇంకేం దిక్కు ఉంటుంది? తన నుంచి వచ్చే ఆ విషయ వాసనలకు, కోరికలకు కానీ, బంధాలకి కానీ, దాని నుంచి ఏది బయటకు వచ్చినా సరే వాటికి కూడా ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు, అవన్నీ జడ పదార్థాలు అని కొంత అవగాహన వస్తే వీడు ఇక మనం చేయాల్సిన ప్రయత్నం ఏం లేదు, అది ఎటు నడిపిస్తే అటు నడవటమే అన్న స్థితిలో అర్పితమై పరిపూర్ణ, కనీసం పూర్ణ శరణాగతి కాకపోయినా కొంతమేర ఆ శరణాగతి, అదే అంటారు భగవాన్ సందర్భంలో, నువ్వు ముందు కొంతమేర శరణాగతి చెందు, పాక్షిక శరణాగతి చెందుతూ ఉంటే అదే నిన్ను పూర్ణ శరణాగతికి తీసుకెళ్తుంది. ఇక నువ్వు చేయాల్సింది ఏం లేదు. ముందు అసలు నువ్వు ఒక జ్ఞానము నడిపిస్తుందని దాని మీద అది ఆ విశ్వాసం ఉంచి, ఆ లోపల ఉన్న హృదయంలో ఉన్న ఆ జ్ఞానం మీద విశ్వాసం ఉంచి నువ్వు కొంతమేర దానికి సరెండర్ అయిపోతే అదే నిన్ను తీసుకెళ్తుంది, పూర్ణ శరణాగతికి తీసుకెళ్ళి అది తన స్వరూపాన్ని స్వరూపంగా ప్రకటిస్తుంది. ముందు మొదలుపెట్టు. కాబట్టి ఇక్కడ పార్షియల్ శరణాగతి అయినా ముందు స్టార్ట్ చెయ్యి, అది నిన్ను తీసుకెళ్తుంది, గమ్యానికి చేరుస్తుంది. అందరినీ తీసుకెళ్లే, ప్రపంచాన్ని, ఈ సృష్టికి ఆధారమైనది గమ్యానికి తీసుకెళ్ళి నిన్ను ఎక్కడికి వదిలేస్తుంది, నిన్ను కూడా తీసుకెళ్తుంది. సో ప్రపంచాన్ని నడిపిస్తున్నది నిన్ను నడిపించలేదా? నువ్వు అండపిండ బ్రహ్మాండం నడిపిస్తుంది, నువ్వు ఒక చిన్న పిండానివి. నువ్వు అంత చిన్న పిండానివే నువ్వు మిడిసి మాటలు పెడుతుంటే, అహంకారంతో ఉంటే ఇక నువ్వెప్పుడు అంతర్ముఖం అవుతావు? ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు? కాబట్టి ముందు నీకు ఉనికి లేదని తెలుసుకో, నీకు ఒక దాని మీద నువ్వు ఆధారపడి ఉన్నావని తెలుసుకో. ఖచ్చితంగా నువ్వు అవగాహన తెచ్చుకొని గనక నీవు గనక ముందుకెళ్తే గనక మీరన్నట్టు గురుగారు అసలు ఇప్పుడు కూడా జ్ఞానం ముందుండే నడిపిస్తుంది. సో
అదే నువ్వు నవ్వుకునే రోజు వస్తుందంటారు గదా! అంటే ఇదంతా అసలు లేదు. ఇదంతా ఎండమావు లాంటిది. సో, ఖచ్చితంగా అది ప్రకటించమైనప్పుడు అప్పుడే అనుకుంటావు నువ్వు దగ్ధమైన మనసుతో బయటకొచ్చి చెప్తావు. ఇదంతా ఏం లేదు. ఉన్నది ఒకటే నేను. 2 నేనులు లేవు. అదే అహం స్ఫురణ. అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అదే ఈ అన్నిటికి ఆధారమై ఉన్నది అని యదార్థముగా ఉన్నది ఆత్మ స్వరూపము అని నీకు అప్పటికి తెలుస్తుంది. అప్పుడు నువ్వు చెప్తావు. ఆ మృత మనస్సుతో బయటకొచ్చి అప్పుడు చెప్తావు. సో, అప్పటిదాకా నువ్వు చేయవలసింది నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటారు గురువుగారు. చాలా చక్కగా చెప్పావు నాయన. ఈ విషయం అర్థం చేసుకుంటే చాలు. అసలు అన్యత్వానికి కారణం ఆలోచన. ఆలోచన లేకపోతే అన్యత్వం లేదు. ఎవరికో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆలోచన తల ఎత్తకపోతే అహంకారం అదృశ్యమైపోతుంది. ఆ క్యాటర్ పిల్లర్ లాగా. గురువుగారు. కాబట్టి ఆలోచనల వెంట వెళ్లకుండా నీ దృష్టిని స్థిరం చేసుకో. అది చాలు. ఏ థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రియాలిటీ. గురువుగారు. కాబట్టి దూరము అనే మాట ఎందుకు వచ్చింది? నువ్వు దేహాత్మ బుద్ధితో అంతా కూడా నీకు అన్యంగా చూస్తున్నావు కాబట్టి. దేవుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడు. ఆత్మ ఎక్కడుందో నాకు తెలియదు. ఇక్కడ డిస్టెన్స్ ఎందుకు వచ్చింది? నీ ఆలోచన వల్ల. ఏంటండి? కాబట్టి నువ్వు ఎంత విచారించినా, ఆలోచనలు ఎవరికో చూడన్నా నువ్వు చూసి తెలుసుకునే స్థితిలో ఉండవు. తెలుసుకోలేవు. నిశ్చలత్వం వరకు నీవు ప్రయత్నం చేయవలసింది. Is it not? గురువు. ఇప్పుడు చేసేదంతా ఏమిటి? అడ్డు తొలగించే ప్రయత్నం. నిశ్చలత్వం అంటే నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు. నీ ప్రయత్నమే నీ సహజత్వానికి విఘాతం కలిగిస్తూ ఉంది. నువ్వు ఆ విషయాన్ని పక్కకు పెట్టి నేను సాధన చేస్తానంటే ఏం చేస్తావు? కాలం వృధా అవుతుంది తప్ప మనస్సు పూర్తిగా బాహ్య చింతనలో కూరుకుపోయి ఉంటుంది. శాస్త్ర వాసనలతో కూరుకుపోయి ఉంటుంది. కర్మలతో కూరుకుపోయి ఉంటుంది. అందుకే మహర్షి చెప్పింది కర్మ తజ్జడం. అక్కడ నీవు ఆత్మని ప్రకాశింపచేయటంలే, స్థిరాయిత్యమై ఉంటావు అంతవరకు. గురుగారు. స్థిరాహిత్యమైన మనస్సు అలవాటు చేసుకో. దూరము దగ్గర సంగతి నీకు అనవసరం. గురుగారు. మహర్షి దృష్టిలో చెప్పినవి మింగుడు పడవు. ఎంత దూరం ఉన్నావు, ఎంత కాలం పడుతుంది, దాంతో నీకేం సంబంధం? అదేమీ లేదు. నేను అన్న అహం స్ఫురణే నీ సహజత్వం. ఐ యామ్ ఈజ్ ది ఫస్ట్ రూపము ఆఫ్ ది రియాలిటీ. అదే భగవంతుడు. ఈ అహం నీకెందుకు తెలియదు? అహం దేహం అని దూకావు బయటికి, అందుకని తెలియదు. ఒక సందర్భంలో మహర్షి ఏమన్నారు? నేను వచ్చానని చెప్పమంటే వచ్చిందా మనోడి పైకి. వచ్చిందా అనేటువంటి ఏమిటి? ఆలోచన ఎక్కడ తల ఎత్తుతుందో తల ఎత్తే చోటు వైపుకు వెళ్ళువారు.
వినండి. గురుగారు. ఆలోచన రహిత స్థితి ఉండటమే ఈ దూరం అనే కాన్సెప్ట్ తీసి పారేస్తుంది. ఉమ్, నువ్వేం చెయ్యక్కర్లే. చూచే నేను దేనిని చూడకపోతే, స్థిరంగా ఉంటే, అన్యత్వాన్ని నీవు గుర్తించకపోతే, అక్కడ అహం స్ఫురణ మాత్రమే అనుగ్రహము చేత ప్రకాశిస్తుంది. కాబట్టి నీ రోల్ ఎంతవరకు? నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరుడు. నిశ్చలం వరకు నువ్వు ప్రయత్నం చెయ్యాలి, తప్పదు. ఎందుకని? నువ్వు చూసేదంతా సత్యం అనుకుంటున్నావు, దాన్ని రివర్స్ చెయ్యాలి. అనుభవించేది నిత్యం అనుకుంటున్నావు, ఇది క్షణికాలం అని గుర్తించాలి. ఏ క్షణమైనా ఈ దేహము, ఈ జగత్తు అదృశ్యమైపోతుంది. ఇదంతా కూడా కర్మవశమని గుర్తించాలి. గురుగారు. అదృశ్యమైపోతుంది ఆయన. ఉమ్, ఒక మాట ఏమన్నారు తెలుసా మహర్షి? నీకు తెలియకుండానే దేహం రాలిపోతుంది, నీకు చెప్పి రాలిపోదు. కనుక దూరము అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? నీవు కాని దానితో నువ్వు ఐడెంటిఫై అయినావు కాబట్టి. లేకపోతే అది ఉండదు. నువ్వు భగవంతుణ్ణి ఎక్కడ చూద్దాం అనుకుంటున్నా, నీలో చూద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఎంత బయట ఎతికినా చూసే టైంకి నువ్వు కళ్ళు మూసుకు లోపల వెళ్ళిపోతున్నావు. ఈజ్ ఇట్ నాట్? గురుగారు. చూచే నేను పరోక్షమైన అపరోక్షమైన రెండు ఒకటేను. ఏమా? కాకపోతే అవుట్లుక్స్ లో తేడా ఉంది. బాహ్య చింతన కలిగిన నేను లోపలికి చూడలేదు, అంతర్దృష్టి కలిగిన నేను బాహ్య దృష్టి దానికి ఉండదు. ఒకటే నేను ఉంటుంది నాయన. నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ తనలోనే తానుగా జ్ఞాన వృత్తి చేత ఉన్నానని, ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్. అది ఒకటే ఉంటుంది. అది లేకుండా సృష్టి ఉండదు, కోటాను కోట్ల జీవరాశులు ఉండవు. పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఆ నేను ఉన్నాను అనే జ్ఞానమే వాటిని నడిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? గురుగారు. అర్థం గురుగారు. ఈ దూరం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ యువర్ థాట్. When you are thought free, the more you are thought free, more you are nearer to the reality. అందుకనే మౌనమే శరణ్యం. నువ్వేం చేస్తున్నావు? నిశ్చలంగా ఉంటూ కూడా నాకు ఇంకా ఆత్మ తెలియటం లేదు అంటున్నావు. యూ ఎక్స్పెక్ట్ ఆత్మ షుడ్ బి అపార్ట్ ఫ్రమ్ యూ. అన్యంగా ఆత్మని చూడాలి. నువ్వు దేహం చూసినట్టు, సంసారం చూసినట్టు వేసేట్నట్టు అది కుదరదు. చాలా బాగా చెప్పావు, సంతోషము. ఇటువంటి అప్రోచ్ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. నేర్చుకుంటే వస్తుంది.
పుట్టినప్పుడు ఎవరికి మాటలు రావు, శబ్దాన్ని బట్టి మాటలు నేర్చుకున్నావు, మాటను బట్టి ఆకారాలు గుర్తించావు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? రివర్స్ కావాలి. గురుగారు లెర్న్ టు అన్లెర్న్ అంటారు గురుగారు. నేర్చుకుని మర్చిపోవాలి. లెర్న్ టు అన్లెర్న్. పుట్టినప్పటి నుంచి చాలా నేర్చుకున్నావు నీవు. గురుగారు దాన్ని రివర్స్ చేయటం అన్నా అన్లెర్నింగ్ అనేది చాలా కష్టమైంది. ఊరక ఉంటూ ఈజ్ నాట్ దట్ ఈజీ. గురుగారు డెడికేషన్ కావాలి, దానికి ఎంతో వైరాగ్యం కావాలి. ఎంతసేపటికి నేను ఈ అహంకారాన్ని పట్టుకుని వేలాడుతూ నేను ఇది సాధిస్తాను అది సాధిస్తాను అంటే కుదరదు, సాధించు కాదు. ఏమైనా గురుగారు ఏమా పద్మజ ఏమన్నా మింగుడు పడుతుందా గురుగారు? ఈరోజు రవి చాలా చాలా చక్కగా ఎక్సలెంట్. ఎక్సలెంట్ చెప్పారు గురుగారు. అవును, అది అనుగ్రహం చేతనే జరుగుతుంది. అవును గురుగారు, అవును. మీ మాటలే ఇక్కడ దొరలాయి గురుగారు. మీరు చెప్పిందే గుర్తు చేసుకున్నాను. ఇక్కడ శ్రవణము మరణము జరగాలి, నిత్యాస చూసుకుంటుంది. ఇప్పుడు పసిపిల్లవాడికి మాటి మాటికి తాత అత్త మామ అనిపిస్తుంటావు. ఎందుకు? ఎప్పటికైనా మామని అత్తని గుర్తిస్తాడని. కాబట్టి అటువంటి దృష్టికోణం డెవలప్ చేసుకోవాలి. ఆత్మ దూరంగా లేదు, బ్రహ్మస్మి నేనే పరబ్రహ్మ అని అనుకోవటం కాదు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడికి ముక్తి అనేది నిశ్చలత్వంలో ఉన్నది. మరి నిశ్చలత్వానికి రావటానికి నీకు వైరాగ్యం కావాలిగా. నాది నాది అంటే పరిగెడుతున్నావుగా, ప్రపంచంలో చూసుకుంటున్నావుగా, కనిపించిందంతా కూడా వెనకేస్తున్నావుగా. అది నీళ్లలో తామరాకు ఏ విధంగా అయితే నీళ్లలో ఉంటూ అంటనట్టు ఉంటుందో, ఈ ప్రపంచంలో ఉంటూ ఏ విషయం అన్నట్టుగా ఉంటే నీకు వద్దన్న అర్థం ప్రకాశిస్తుంది. ఐ కెన్ గ్యారంటీ. ఇది ఉండదమ్మా అక్కడ. నిన్నేమి ఆ పని చేయి ఈ పని చేయని చెప్పటంలే. ఊరకం డెవలప్ ఏ డిటాచ్డ్ మైండ్. నువ్వు కనిపించిందల్లా నాదంటుంటివి. నా భార్య పిల్లలు, నా ఇల్లు నాది నాది నాది. ఆ నాది అంటాం మానేసి ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే నాది అంటాం నీవు తొలగించావు, సర్వ సృష్టి అంతా నీ వైపు కూర్చుంటావు. అందుకనే ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నాడు మహర్షి. ఏమిటా మూల్యము? అహంకార మూల్యము, వ్యక్తిత్వ మూల్యము. నాది 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 అనేవాడే నీకు సమస్య కూర్చున్నాడు. అలాంటి సమస్య కాదు, భ్రమజనితమైన మాయా నేను వాడు. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఇంకో రహస్యం ఏంటి? నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కాలేదన్న భావన వద్దు అసలు. శంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా ఉంటుంది. కొత్తగా వచ్చేది ఏదీ లేదు. కూడా నేను అదేను. నీవు వృత్తిరాహిత్యమై నిలిచి ఉండు, దాని యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది. నీలో గాలి పీల్చడానికి, గుండె కొట్టుకోవటానికి ఎవరనుకుంటున్నా రెస్పాన్సిబుల్? ఆ హయ్యర్ పవర్.
ఇజ్ ఇట్ నాట్? అవును గురుగారు. అవును. కనుక భయపడాల్సిన పని లేదు, ఉమ్, ఆందోళన పడాల్సిన పని లేదు. ఉమ్, నేను ఎన్ని జన్మలు ఎత్తాలో అని అనుకోవద్దు. ఉమ్, నేను పుట్టలేదని గ్రహించు, నేను దేహము కాదని గ్రహించు. ఉమ్, అందుకని మహర్షి అంటారు, దేహం లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా, ఉమ్, నాకు అది అర్థం చేసుకో చాలు. అవును. ఉమ్, ఏది కొత్తగా రాదు. ఉమ్, చాలామంది ఏమనుకుంటారు, ఇది పోతే అది వస్తుందేమో అని. ఉమ్, ఆ గురువుగారు. పోవటానికి ఇది లేదు ఇప్పుడు. ఉమ్, పాము పోతే తాడు వస్తుంది అనుకున్నట్టుగా ఉంటుంది. ఉంటుంది. అవును గురువుగారు. ఉమ్, ఏమ్మా? ఆ కనుక గురువుగారు. అవును. do not search for anything. ఉమ్, Be still, be the self forever. అట్లా ఉమ్, ఈ మొత్తం ఎక్సర్సైజ్ స్టిల్నెస్ లో ఉంది.